అందరికీ నమస్కారం అండి. 300 కోట్లతో బాలకృష్ణ మల్టీ స్టారర్ మూవీ, ఇద్దరు స్టార్ హీరోలు, లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోని ఎవరో, ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో భారీ వ్యయంతో నందమూరి బాలకృష్ణ కెరీర్లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ఈ సినిమాను గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనే ప్రయత్నం జరుగుతున్నది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు క్రేజీగా మారాయి. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త ట్రెండింగ్ లో మారింది. ఈ మల్టీ స్టారర్ సినిమాలో ఓ యంగ్ హీరోయిన్ ఆఫర్ దక్కించుకున్నది. అది ఎవరు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న NBK 109 సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. ఈ సినిమా షూటింగ్ ఊటీలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం వివిధ భాషలకు సంబంధించిన నటులను ఎంపిక చేశారు. ఈ సినిమా వివరాలను త్వరలోనే సితారా ఎంటర్టైన్మెంట్ వెల్లడించేందుకు రెడీ అవుతున్నది. ఇక నందమూరి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న NBK 109 చిత్రంలో బాలీవుడ్ నటుడు యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ అభిమానాన్ని సొంతం చేసుకున్న బాబీ డేయల్, అలాగే మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాబీ డేయల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో సెన్సేషనల్ సాంగ్తో ఆకట్టుకున్న ఊర్వశి రౌటాల హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఆమె PR వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, బ్రో, స్కంద లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్లో నటించి భారీ క్రేజ్ను ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేయడం ఆసక్తిగా మారింది. అయితే ఊర్వశి రౌటేల నటించబోయే NBK 109 మూవీలో ఆమె పాత్ర ఏమిటి అనేది గోప్యంగా ఉంచారు. దాంతో ఆమె అభిమానుల్లో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి క్రమంగా పెరుగుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు సితారా నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుంది. బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఎన్ని సెన్సేషనల్ క్రియేట్ చేస్తారో చూద్దాం. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు అన్నీ కూడా నేను ఏ రోజుకి ఆ రోజు రివ్యూ పెడుతూ ఉంటాను. మేము ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి పక్కాగా మా దగ్గర న్యూస్ ఉంటుంది. అది హిట్టా ఫట్టా అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. కొత్త సినిమాల రివ్యూలు కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని, సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు హిట్టా ఫట్టా అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. కొత్త వారు ఎవరు కూడా సినిమా వ్యాపారానికి రాకుండా ఉండడం చాలా మంచిది. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.